బాలరాముని విగ్రహం అయోధ్యలో ప్రతిష్ఠించినప్పటి నుంచి దేశం నలుమూల నుంచి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలు కూడా వెలుస్తున్నాయి. అయితే విదేశీ వ్యాపార సంస్థ అయిన కేఎఫ్సి కూడా తమ వ్యాపారాన్ని అయోధ్యలో ప్రారంభించాలనుకుంటోంది. అయితే దీనికి ఒక ముఖ్యమైన షరతు విధించారు. లక్షల్లో బాలరాముని దర్శనకు వస్తున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా అయోధ్యలో వ్యాపారాలు ప్రారంభించారు. ఇక్కడ హోటళ్లు, రెస్టారెంట్లు సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే అమెరికన్ వ్యాపార సంస్థ కేఎఫ్సి కూడా ఇక్కడ తమ శాఖను ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. ఆ ఒక్క షరతు అయోధ్య కలెక్టర్ నితీష్ కుమార్ కేఎఫ్సి అవుట్లెట్ అయోధ్యలో ప్రారంభించేందుకు స్వాగతించారు. కానీ మద్యం, మాంసం నిషేధించిన అయోధ్య పరిసర ప్రాంతాల్లో విక్రయాలు చేయకూడదని అన్నారు. దుకాణాలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటే ఈ ఆంక్షలను తప్పనిసరిగా పాటించాలి అన్నారు. అంటే కేఎఫ్సి అవుట్లెట్ ని అయోధ్యలో ఏర్పాటు చేసినా మాంసాహారం విక్రయించకూడదు. నిషేధిత ప్రాంతాలు మినహా ఎక్కడైనా విక్రయాలు చేసుకోవచ్చని కలెక్టర్ నితీష్ తెలిపారు. కేఎఫ్సితో పాటు మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్ వంటి ప్రసిద్ధ బ్రాండ్లు కూడా విక్రయాలు చేపట్టనున్నాయి. కానీ పరిమిత మెనూలో వ్యాపారం చేయాలని సూచించారు.